దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మరోసారి దేవుని రాజ్యం అనే అంశం మీద నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుని రాజ్యము చాలా ప్రాముఖ్యం అండి. ఎందుకంటే మనం జీవించేది ఈ భూమి, ఇహలోకం అంటారు కదా. ఈ లోకం లేక ఈ లోకం మీద రాజ్యం ఇది మనకు స్థిరం కాదు కదండి. ఇది మనకు స్థిరము కాదని చెప్పేసి మనము చూస్తాం, బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. నా అంశం కాదు కానీ ఒక రెఫరెన్స్ మనం చదువుకుందాము. మనందరూ తెలిసిన వాక్యమే 119 కీర్తన 19 వచ్చాము అనుకుంటాను. ఒక్కసారి చదువుదామా. సామ్స్ 119 19th వర్స్. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకుము అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు కదండి. దేవుని వేడుకుంటున్నాడు కదండి. ఏమో చూడండి, దాంట్లో మంచిగా అంత చక్కగా రాయబడ్డదు. ఏమంటాడు మళ్ళీ చదండి. నేను భూమి మీద అంటే ఈ లోకంలో ఈ లోక రాజ్యం కదండి. ఈ లోక రాజ్యం నేను ఏమై ఉన్నాను, పరదేశినై ఉన్నాను. అంటే ఈ లోకంలో నన్ను రప్పించినావు దేవా, మరి నేను ఇక్కడ నేను బలంగా స్థిరంగా ఉండటానికి నీ కృప నాకు దయచేయి అంటున్నాడా. కానీ ఎంత చక్కటి ఆశ కదండి, ప్రార్థన. తను ఏమంటున్నా అంటే ఈ లోకంలో నేను జీవిస్తున్నాను కానీ ఈ లోకం నాది కాదు అని పరలోకాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు కదండి. పరలోకాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈజ్ రిమెంబరింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ కదండి. కనుక దేవుని బిడ్డలారా, అంతేకాకుండా తర్వాత ఏమంటున్నాడు, నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకమంట. అంటే మరి ఈ లోకంలో జీవిస్తున్నాను కానీ ఈ లోకంలో నాకు కావాల్సిన మరి ఆజ్ఞలు నాకు దయచేసి ఉంటాయి. ఈ లోక ఆజ్ఞలన్నీ వేరేగా ఉంటాయి కదండి. మన దేశం ఆజ్ఞలు, ఆ చట్టాలన్నీ వేరేగా ఉంటాయి. ఏ దేశము వాళ్ళే ఉంటాయి కదండి. కానీ అన్నీ మరి బైబిల్ నుంచే తీయబడ్డాయి కనుక పరలోక రాజ్యంలో ఏముంటాయేమో చెప్పండి, దేవుని వాక్యంలో ఉన్నవే ఉంటాయి. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ మరోసారి మనం ఏం చదువుకుంటున్నామో, మరి దేవుని రాజ్యంలో మనం ఏ విధంగా ప్రవేశించగలము, హౌ క్యాన్ వి ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ కదండి. ఇది చాలా ప్రాముఖ్యం అండి. దేవుని రాజ్యంలో ఏ విధంగా ప్రవేశింపగలము, హౌ కెన్ వి ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ కదండి. ఈ లోకము మరి మనం చూస్తున్నాం ఏంటంటే, అన్నీ తెలిసి కూడా పరలోకం గురించి ఆలోచన చేయరు, పరలోకం గురించి ఆశ ఉండదు కదండి. అన్ని జరిగిపోతారులే అని కొంతమంది అంటారు, అనేక విధాలుగా అంటారు కదండి. కానీ దేవుని బిడ్డలారా, వాక్యంలో ఒక 4-5 పాయింట్లు చాలా ఉన్నాయి. అయితే నేను ఒక జస్ట్ 5 పాయింట్స్, మనకి టైం ఎక్కువ ఉండదు కాబట్టి ఒక 5 పాయింట్స్ నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. హౌ క్యాన్ వి ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, లేక హౌ టు ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్, దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశింపగలము. ఈ ప్రశ్న మరి భూలోకం అంతా వేసుకుంటే, ప్రజలందరూ వేసుకుంటే ఎంతో నెమ్మదిగా, ఎంతో శాంతిగా ఈ లోకము జీవిస్తుంది. కనుక మొదటిగా పాయింట్ ఏంటంటే, ఓన్లీ బై రిపెంటింగ్, మారు మనసు ద్వారానే. మొదటి పాయింట్ ఏంటో చెప్పండి, మారు మనసు ద్వారానే. మారు మనసు, యేసు ప్రభు తన వాక్యము స్టార్ట్ చేయకముందే ఎవరు వచ్చినారు, ఆయన మార్గం సరళపరచడానికి ఎవరు వచ్చినారండి, బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చినాడు కదండి. అతని గురించి మళ్ళీ అతను వస్తాడని యెషయా గ్రంథం, అంటే 700 సంవత్సరాల క్రితమే యెషయా బాప్తిజం ఇచ్చి యోహాను గురించి చెప్పినాడు కదండి. సరే, ఆ ప్రవచనం నేను వెళ్ళట్లేదు. ఇదిగో అరణ్యములో మార్గం సిద్ధపరచు, ఒకని స్వరము నేను వింటిని కదండి, ఆయన గురించి అది. కనుక దేవుని బిడ్డలారా, యెషయా మరి బాప్తిజం ఇచ్చి యోహాను గురించి కాదు కానీ మరి ఇంకో గురించి, యేసు ప్రభు గురించి చాలా మరి ప్రవచనాలు చెప్పినాడు కదండి. గత వారము మరి హానక్ చాలా చక్కగా వాక్యం మనకి అందించినట్టు అనేక ప్రవచనాల గురించి. కనుక ఓన్లీ బై రిపెంటెన్స్, మొదటి ఏంటమ్మా చెప్పండి,
మనము దేవుని రాజ్యంలో ఏ విధంగా ప్రవేశించగలంటే మారు మనసు ద్వారానే. మొదటి పాయింట్ మారు మనసు ద్వారానే కదండి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 2వ వచనంలో మరి బాప్తిజం ఇచ్చి యోహాను తను చెప్తున్నాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. చూడండి ఏమంటున్నాడు, మారు మనసు పొందుడి, దేవుని రాజ్యము సమీపముగా ఉన్నారు. సమీపముగా అంటే ఎవరున్నారు సమీపముగా? యేసు ప్రభు సమీపములో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆల్రెడీ యేసు ప్రభు పుట్టినాడు. ఆయన ఇంకా మరి ఈయన దగ్గరకు వస్తాడు. ఎవరి దగ్గరికి? బాప్తిజం ఇచ్చి యోహాన్ దగ్గరికి వచ్చి బాప్తిజం తీసుకొని తన సేవ స్టార్ట్ చేస్తాడు కదండి. అయితే దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాం ఏంటంటే మరి బాప్తిజం ఇచ్చి యోహాను తను చెప్తున్నాడు, యేసు ప్రభు రాకముందే ఏమంటున్నాడు తను, పరలోక రాజ్యం ఏమైందంట, సమీపమై ఉన్నది, సమీపముగా ఉన్నది కదండి. కనుక కొన్నిసార్లు మరి అంటే మన కొన్ని విషయాలు సమీపంగా ఉన్నది మనం వదిలిపెట్టి ఎంతో దూరముగా ఉన్న దాని కొరకు మనం ప్రయత్నం చేస్తుంటాం కదండి. సమీపముగా ఉన్నది రక్షణ ఉన్నది, సమీపముగా దేవుని రాజ్యం ఉన్నది, సమీపముగా ఎవరున్నారు? మనకి రక్షకుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. యేసయ్యను మనం పొందుకోవాలంటే మనం ఎక్కడికో పోనక్కర్లేదు, ఆయన వాక్యాలు మనం వినాలంటే మనం ఎక్కడికో పోనక్కర్లేదు అని వాక్యంలో పౌలు భక్తుడు అంటాడు కదండి. కనుక దేని బిడ్డలారా, ఏం చూస్తున్నామంటే దేవుని రాజ్యము ఏమై ఉందంట, ఇట్ ఈస్ నియర్, ఇట్ ఈస్ హ్యాండ్ అని కొన్ని మరి ఎడిషన్స్ లో మనం చూస్తాం. అంటే మనం అందుకోవచ్చు అన్నమాట. అంటే యేసయ్య దగ్గర ఉన్నాడు అని మనం పట్టుకోవచ్చు. యేసయ్య నాకు రక్షణ అయ్యు, సేవ్ మీ లార్డ్ అని మనము చూస్తాం కదండి. ఒక వ్యక్తి వచ్చి యేసయ్యని అంటాడు కదా, నేను పరలోక రాజ్యం, మంచి బోధ కూడా, నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలని అంటాడు కదండి. యేసు ఆయనకు అన్ని చెప్తాడు, ఎందుకంటే యోధుడు కనుక. మరి 10 కమాండ్మెంట్స్ చెప్పినప్పుడు నేను ఇవన్నీ చిన్నప్పుడు చేస్తున్నానని చెప్పేసి అన్నప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడంటే దానికి, అయితే నీకు ఉన్నవన్నీ బీదరికి ఇచ్చివేసి అప్పుడు నన్ను వచ్చి వెంబడించంటే ఎంతో బాధతో తను వెళ్ళిపోతాడు. అంటే హీ వాస్ టాకింగ్ టు జీసస్, హీ వాస్ లుకింగ్ అట్ జీసస్, బట్ హీ డి నాట్ ఒబే జీసస్ కదండి. యేసు ప్రభు దగ్గర ఉన్నాడు ఆయన. నేను ఒకటి ఒకవేళ యేసు ప్రభు ముట్టుకున్నాడు, ఒక షేకండ్ ఇచ్చా అంటే మరి అంత సమీపంలో ఉండి తనని తాకినాడేమో కానీ రక్షణ పొందుకోలేకపోయినాడు చూడండి. కనుక యేసయ్య దగ్గరున్నాడు, ఈ లోకానికి యేసయ్య దగ్గరున్నాడు. అతని మాట వింటే, అతను స్వీకరిస్తే మనకు ఏమొస్తుందమ్మని చెప్పండి, రక్షణ వస్తుంది. కనుక మరి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మరి ఏం చూసినామని ఇప్పుడే మనం చూసినాం కదండి. మొదటి స్టెప్ ఏంటి? ఓన్లీ బై రిపెంటెన్స్, మారు మనసు ద్వారానే. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది కనుక ఏం చేయాలి? నువ్వు మారు మనసు పొందుడి కదండి. రిపెంటెన్స్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు సాల్వేషన్. రక్షణకు మొదటి మెట్టు ఏంటంటే మారు మనసు కదండి. కనుక రక్షణ అనేది మనం కాపాడుకోవాలి. బట్ ద ఫస్ట్ స్టెప్ ఇస్ వి షుడ్ రిపెంట్ కదండి. ప్రభువా నన్ను క్షమించు అని మన పాపం యేసయ్య దగ్గర ఒప్పుకుంటే కదండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం కదా, నేను తరచుగా చెప్తుంటాను ఈ మాటని. 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు. మన పాపములు ఎవరికి ఒప్పుకోవాలండి? యేసయ్యకు ఒప్పుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ఆ పాపములు పాద్రికి ఒప్పుకోవద్దు కదండి. మనం చేసిన తప్పిదములు, మన పాపములు మరి కొన్ని చూస్తాం కదా, కొన్ని దీంట్లో మరి ఆ ప్రీస్ట్కి చెప్పుకుంటారు కదండి. ప్రీస్ట్కి చెప్పుకుంటే నేను గత వారంలో పాపం చేసిన అంటే మరి ఆయన క్షమిస్తాడు కదండి. క్షమించడానికి అధికారం ఎవరికుందమ్మా చెప్పండి? యేసు ప్రభువుకి ఉన్నది. మన దేవుడు క్షమించే దేవుడు, క్షమించటకు సిద్ధముగా ఉన్నాడని చెప్పి వాక్యం మనం చూస్తాం. ఈజ్ ఎ ఫర్గివింగ్ గాడ్ కదండి, క్షమించే దేవుడు. కనుక ఏం చూసినామండి మనం ఇప్పుడు? మరోసారి చదువు 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకోవాలి. మన పాపం మనం ఒప్పుకోవాలి, యేసయ్య సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రభువుని పాపం చేసిన పాపిని ఒప్పుకోవాలి కదండి.
మన పాపను ఒప్పుకుంటే ఆయన ఏంటంటే చెప్పండి, ఆయన గురించి ఏం రాసి ఉన్నది? ఆయన నమ్మదగినవాడు. ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆయన గుణాతి క్షేమలలో ఒకటేంటమ్మా చెప్పండి, ఆయన ప్రేమ గల్లవాడు, క్షమించేవాడు, నమ్మదగినవాడు. అంతేకాకుండా ఇంకేముంది అక్కడ ఆయన గురించి? ఆయన నీతిమంతుడు. ఈజ్ అ జస్ట్ గాడ్. అంటే న్యాయం ఏ విధంగా ఉంటుందండి? కరెక్ట్గా ఉంటుంది. నీతిమంతుడు ఆయన, నమ్మకమైన వాడు, నీతిమంతుడును. కనుక ఆయన ఏం చేస్తాడు? మన పాపను ఏం చేస్తాడు చెప్పండి? క్షమిస్తాడు. హీ విల్ ఫర్గివ్ అవర్ సిన్స్. మన పాపను క్షమించి ఏం చేస్తాడు? సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. సమస్త దుర్నీతి అంటే మరి కొన్నిసార్లు మరి క్షమించు అంటే క్షమించండి అంటారు కదండి, కానీ హృదయంలో ఏముంటుంది? క్షమాపణ ఉండదు. ఒకప్పుడు ఒక అతను యవనస్తుడు బాప్తిజం తీసుకునేటప్పుడు చెయ్యి నీళ్ళలో పెట్టట్లేదు అంటే, ఎందుకంటే వాడిని కొట్టాలి సార్ అంటున్నాడు. వాడిని కొట్టాలి నేను, వాడు నా ఎడలో చాలా అని చెప్పేసి. అంటే నీ పాపలు యేసయ్య దగ్గర ఒప్పుకున్నప్పుడు ఏం చేయాలను? మొత్తం ఒప్పుకోవాలి. ఆయన మొత్తం నేను క్షమిస్తాడు కదండి. ఈజ్ రెడీ టు ఫర్గివ్ యూ 100% కదండి. కనుక మరి ఆయన 99% మరి నేను క్షమించి 1% ఆయన జ్ఞాపకం పెట్టుకుంటాడా? పెట్టుకోడు కదండి. మనం క్షమిస్తాడు. క్షమించి ఏం చేస్తాడు? మన పాపములన్నీ ఏం చేస్తాడంటే మనల్ని, దుర్నీతిని మొత్తం తీసివేస్తాడు. మన పాపములన్నీ తీసివేసి ఏం చేస్తాడు? మనల్ని పవిత్ర, హీ విల్ మేక్ us న్యూ, పవిత్రులుగా. కనుకనే మన వాక్యం ఏం చూస్తామో చెప్పండి. పౌలు భక్తుడు మరి ఈ సంఘాలకి మరి రాష్ట్రం ఏమంటాడు? ఆ ప్రాంతంలో ఉన్న పరిశుద్ధులకు అంటాడు. ఏమంటాడు? ఆ ప్రాంతంలో ఉన్న పరిశుద్ధులకు అని అంటాడు. మళ్ళీ వాళ్ళలో ఉన్న తప్పులన్నీ బయట పెడుతుంటాడు కదండి. మీరు ఈ విధంగా తప్పుల్లో ఉన్నారు, తప్పులు చేస్తున్నారు అంటాడు. కానీ వాళ్ళని ఏ విధంగా సంబోధిస్తున్నాడు? సెయింట్స్ అంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మన యేసు ప్రభువు యొక్క రక్తం చేత కడగబడినప్పుడు మనం ఏమై ఉన్నామో? పరిశుద్ధులుగా ఉన్నాం. కనుక ద ఫస్ట్ స్టెప్ టు ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ రిపెంటెన్స్. రెండో పాయింట్కి వెళ్దాం మనం. రెండో పాయింట్ ఏంటంటే బై బీయింగ్ బోర్న్ అగైన్. రెండోది ఏంటమ్మా చెప్పండి? తిరిగి జన్మించటము. పరలోక రాజ్యంలో ప్రవేశించటకు రెండో మెట్టు ఏంటమ్మా చెప్పండి? మరలా జన్మించటము. మరలా జన్మించాలి. యేసు ఒక అతనికి చెప్పినప్పుడు నువ్వు తిరిగి జన్మిస్తున్నావు, పరలోక రాజ్యంలో చేస్తావంటే ఆయనకి పెద్ద డౌట్. ఇప్పుడు ఎట్లా నేను మళ్ళీ జన్మించాలి? నేను ఆల్రెడీ సీనియర్, నేను చాలా వృద్ధుడను, మళ్ళీ నేను ఏ విధంగా జన్మ పొందుకోవాలయ్యా అంటున్నాను కదండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు చదువుకుందాం. చదవండమ్మా. యూదుల అధికారి అయి అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నానని. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ వారు తల్లి గర్భములో ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. చాలా ఉంది. అయితే ఇక్కడ ఏం చూస్తున్నాము? నికోదేము ఆయన ఒక పరిసయ్యుడు, సన్హద్రీన్లో ఒక సభ్యుడు. అంటే సన్హద్రీన్లో ఎంతమంది ఉంటారు? 70 మంది ఉంటారు. ఆ 70 మందిలో ఈయన హీజ్ వన్ ఆఫ్ ద జడ్జ్, ఈజ్ అ లర్న్డ్ మ్యాన్, ఈజ్ అ స్కాలర్ కదండి. అయినప్పటికీ దేవుని బిడ్డ ఏం చూస్తున్నాము? మరి ఆయన రాత్రి వేళ ఏసయ్య దగ్గరకు వచ్చినాడు. పగటి వేళ వచ్చినప్పుడు మరి తనని చూసినప్పుడు ఏం చేస్తారు? అతన్ని వెలివేస్తారు. యూదులు ఏం చేస్తారండి? వెలివేస్తారని భయంతో రాత్రి వేళ తను వచ్చినట్టు మరి చూస్తున్నాం. మరి ఏమన్నా తన ప్రశ్న ఏంటమ్మా చెప్పండి? మొదటి చదవండి. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని
గాని నీకు చేయుచున్న సూచక క్రియలను ఎవరును చేయలేడని ఆయనతో చెప్పాడు. అయితే తను ఏ విధంగా యేసయ్యతో మాట్లాడుతున్నాడు బోధకుడా అని చెప్తూ మరి ఆయనకి హానర్, ఆయనని గణపరుస్తున్నాడు, గౌరవపరుస్తున్నాడు. అంటే నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఉన్నావు కనుకనే నువ్వు ఇటువంటి పనులు చేస్తున్నావు అంటే యేసయ్యకి తన హృదయంలో ఉన్నది అభిలాష, తన ఆశ తనకు తెలుసండి కదండి. మన హృదయములు ఎటువంటివో దేవునికి తెలుసు కదండి. ఇర్మియా 17వ అధ్యాయంలో 10వ వచనం మనం చూస్తాం. ఇర్మియా 17వ అధ్యాయంలో 10వ వచనం ఏం చూస్తామండి? హృదయము ఘోరము అన్నిటికన్నా కదండి మొక్క మాట అది. ప్రవర్తనను బట్టి ఆ వాని క్రియల ఫలము చొప్పున ఆ ప్రతి ఇర్మియా 17:10 అమ్మా, 17:10. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఆ హృదయ పరిశోధన చేయువాడను, తర్వాత అంతరేంద్రియములను పరీక్షించేవాడని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు కదండి. కనుక దేవుని బిడ్డలారా, మనం మాట్లాడకముందే మన మన హృదయంలో ఏమేమి ఉన్నాయో దేవునికి తెలుసు. కనుక యేసు ప్రభుకి మరి ఎవరి గురించి ఇప్పుడు తెలుసు? నికోదేము గురించి తెలుసు కదండి. కనుక ఆయన ఏమంటే మరి వై దిస్ బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటున్నాడు కదండి. ఎందుకు ఈ డొంక తిరుగుడు అంటారు కదండి. తెలుగులో ఒక సామెత ఉంది కదా, సూటిగా లెట్స్ కమ్ టు ద పాయింట్ అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈయన ఏదో చెప్పబోతున్నాడు. నీవు దేవుని దగ్గరకు తెచ్చినావు, నువ్వు బోధకుడు, ఇట్లా అట్లా అని ఏదో చెప్తుంటే ఆయన ఏమన్నాడు? యేసయ్య ఏమన్నాడు చెప్పండి? అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతని దేవుని రాజ్యమును చూడలేడు. చూడండి, కరెక్ట్ గా ఆయన హృదయంలో ఉన్న మరి ఆ మాటకు జవాబిస్తున్నాడు. అంటే ఈయనకేంటంటే మరి పరిసయ్యుడు, ఎంతో చదువుకున్న వ్యక్తి కదండి, ఎంతో మరి ఖ్యాతి గల వ్యక్తి, ఎంతో బాధ్యత గల వ్యక్తి, మరి ధర్మశాస్త్రం బాగా చదువుకున్న వ్యక్తి. ఇవన్నీ తెలిసి కూడా తన హృదయంలో ఏముందంటే చెప్పండి, కొంత వెలితి ఉన్నది. దెర్ ఇస్ అ వాక్యూమ్ ఇన్ హిస్ లైఫ్ కదండి. ఆ వాక్యూమ్ పోవాలి కదండి. కొన్నిసార్లు మనకి కడుపులో ఏముంటుందమ్మా? గ్యాస్ ఉంటుంది. ఆ గ్యాస్ ఉంటే ఎంత బాధపడతాం మనం. ఆ గ్యాస్ పోతే ఏ విధంగా అవుతాం? మనకి నిమ్మలంగా అయిపోతాం మనం కదండి. ఆత్మీయంగా కూడా ఈ వాక్యం అనేది మన జీవితంలో ఉండడానికి వీల్లేదు, డౌట్స్ అనేది ఉండడానికి వీల్లేదు. మన ప్రభుని నమ్మకం సూటిగా ప్రభు మాట్లాడుతున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేదని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఐఎమ్ టెలింగ్ యూ ట్రూలీ, నిశ్చయముగా అని చెప్తున్నాడు కదండి. కనుక దేవుని బిడ్డలారా, మన హృదయం ఎటువంటిది, మనం ఎటువంటి వాళ్ళము యేసయ్యకి అన్నీ తెలుసు. కనుక కొత్తగా జన్మించాలి. ఇప్పుడు నాకు మళ్ళీ ఇంకా డౌట్లు వచ్చింది. ఒక డౌట్ అయితే ఇప్పుడు ఇంకా ఇంకో డౌట్లు కదండి. వచ్చింది డౌట్ ఏంటి? పరలోక రాజ్యంలో నేను ఏ విధంగా ప్రవేశించాలని ఆ డౌట్తో వస్తే యేసు ప్రభు ఇంకొక డౌట్ పెట్టినారు కదండి. ఇప్పుడు ఏం డౌట్ అది? నువ్వు కొత్తగా జన్మించా అంటే ఈయన న్యాచురల్గా నేను ఏ విధంగా నేను మళ్ళీ తిరిగి సహజముగా నేను జన్మించగలను అంటే, మన దేశంలో ఉంటారు కదమ్మా, గత జన్మ అంటారు, లేకపోతే ఇంకేమంటారు, వచ్చే మరో జన్మ అంటారు కదండి. ఒకటే జన్మ, ఒకటే మరణం. కనుకనే ఈ ఒకే జన్మ ఒకే మరణంలో ఏం కావాలి మనకి? మార్మన్స్ కావాలి, బాప్తిజం కావాలి కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈయనకి నీవు కొత్తగా జన్మిస్తే కానీ అంటున్నా, అంటే అన్లెస్ యు ఆర్ బోర్న్ అగైన్ అంటే ఇది కంపల్సరీ అంటున్నాడు యేసు ప్రభు. ఇప్పుడు కంపల్సరీ అనగానే ఈయనకి చాలా డౌట్స్ వచ్చి మళ్ళీ యేసయ్యని మళ్ళీ అడుగుతున్నాడు కదండి. మళ్ళీ ఎన్నెన్నో ప్రశ్నలు వేస్తే అప్పుడు యేసయ్య 5వ వచనం అది, ఒకడు నీతి మూలముగా ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇందాకేమన్నాడు?
దేవుని రాజ్యము చూడవు అని చెప్పి అన్నాడు. ఇక్కడ ఏమంటాడంటే దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు అని చెప్పేసి ఇక్కడ సూటిగా చెప్పేస్తున్నాడు. కనుక దేవుని పిల్లారా, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనం ఏం కావాలో చెప్పండి. మనము తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించాలంటే మళ్ళీ మనం పోయి హాస్పిటల్ మళ్ళీ పోయి పుట్టడం కాదు. తిరిగి జన్మించడం అంటే మన హృదయం, ఎవ్రీథింగ్ ఇస్ విత్ ద స్పిరిట్ కదండి. ఆత్మ తిరిగి జన్మించాలి కదండి. మన ఆత్మ తిరిగి ఒకడు కొత్తగా ఇప్పుడు నికోదేము యేసుప్రభు దగ్గరికి వచ్చినాడు, మారు మనసు పొందినాడు, వెళ్తున్నాడు, కానీ ఆయన పసిపాపలాగా మారిపోయిందా? ఈజ్ ద సేమ్. ఆయన ఏ ఏజ్లో తను అక్కడికి వచ్చినాడు, 70 సంవత్సరాలు అయిందా, 60 సంవత్సరాలు, 80 మనకు తెలియదు. అతను అదే రూపంలో ఉన్నాడు కదండి. అతని రూపం మారలేదు, కానీ ఏం మారిపోయిందమ్మా చెప్పండి? ఆయన ఆత్మ మారిపోయింది. ఇప్పుడు ఆయన ఆత్మ ఏ విధంగా అయిపోయిందండి? పసిపాప వంటి ఆత్మలాగా తను మారిపోయినాడు. ఈజ్ న్యూ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ జస్ట్ బార్న్ కదండి. నికోదేము ఇప్పుడు పుట్టినాడు కదండి, జస్ట్ బార్న్. ఈజ్ అ జస్ట్ బార్న్ బేబీ కదండి. కనుక దేవుని బిడ్డలారా, మనము తిరిగి జన్మిస్తే మనం ఏమైపోతామండి? నూతన వ్యక్తులుగా మారిపోతాం కదండి. నూతన వ్యక్తులుగా మారిపోతాం. పాతవి గతించను, ఇదిగో 1 కొరింథీ 2 కొరింథీ 5వ అధ్యాయం 17 వచ్చింది చూడండమ్మా. 5:17 కదండి. కాగా ఎవడైనాను క్రీస్తునందున్నాడలా, కాగా ఎవడైనాను, ఇప్పుడు నికోదేము ఎవరిలో ఉన్నాడమ్మా చెప్పండి? క్రీస్తులో ఉన్నాడు కదండి. క్రీస్తులోకి వచ్చేసినాడు. కనుక ఎవడైనాను క్రీస్తులో ఉన్నాడల్లా వాడు నూతన సృష్టి. పాత ఏమైపోయినామో చెప్పండి? గతించినాయి. అంతా ఆయన పాత జీవితం అంతా అయిపోయింది కదండి. ఆయన ఏమేమి నేర్చుకున్నాడు, ఏమో అనుకున్నాడు, అన్నీ అయిపోయినాయి. ఇదిగో సమస్తమును నూతన మాయను, అంటే తన జీవితం మారిపోయింది, తన హృదయం మారిపోయింది కదండి, తన ఆత్మ మారిపోయింది, నూతన వ్యక్తిగా తను మారిపోయినాడు. కనుక పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే రెండో స్టెప్ ఏంటమ్మో చెప్పండి? మనం తప్పకుండా మారు మనసు పొందాలి. అంటే ఇవన్నీ ఒకేసారి జరుగుతూనే ఉంటాయి, కానీ పాయింట్స్గా నేను చెప్తున్నాను. మూడోది ఏంటంటే బై బిలీవింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మూడో పాయింట్ ఏంటి? పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఏం చేయాలని చెప్పండి? యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలి కదండి. పరలోక రాజ్యం చేయాలంటే ఏం చేయాలమ్మా? మనము యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలి కదండి. ఇప్పుడు చూస్తున్నాం ఈ లోకంలో యేసు ప్రభు అంటే ప్రపంచంలో చాలా మందికి ఏమైపోయింది, మరి ఇష్టం లేకుండా అయిపోయినారు. ఎందుకంటే మరి సాతాను ఆ విధంగా చేస్తున్నాడు. ఏంటంటే మనుషుల మనసు ఏం చేస్తున్నాడు? మార్చివేస్తున్నాడు కదండి. అటు కాదు నువ్వు పోయేది, నా వైపు రా అంటాడు కదండి. ఆ మార్గం కాదు, నా మార్గం అంటాడు కదండి. యేసేమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవం అంటే సాతాను ఏమంటాడు? ఆ మార్గం కాదు. ఈ సౌలు కూడా ఏం చేస్తున్నాడు? ఆ మార్గంలో ఉన్న వ్యక్తులను ఏం చేశాడు? ఆయన హింసించినాడు ఆ మార్గంలో ఉన్న వ్యక్తులను. ఎందుకంటే సౌలు ఈయన ఎవరమ్మా చెప్పండి? యూదుడు. ఈయన కూడా బెన్యామీను దగ్గర పాదముల దగ్గర నేర్చుకున్న వ్యక్తి. ఈయన కూడా ధర్మశాస్త్రంలో ప్రావీణ్యం గల వ్యక్తి సౌలు. అయితే యేసు ప్రభుని వెంబడించే వాడిని ఏం చేశాడు? ఈయన హింసిస్తున్నాడు కదండి. దాని గురించి తను మళ్ళీ తన ఉత్తరాల్లో తను చెప్తాడు, ఒకప్పుడు నేను హింసకుడను దూషకుడను అంటాడు కానీ చెప్తాడు కదండి. కనుక దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఏం చూస్తున్నామంటే మనం యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16 అందరికి తెలిసిన వాక్యం, ప్రియమైన వాక్యం కదండి. చదవమ్మా. దేవుడు పిల్లలందరూ చెప్పండి. దేవుడు ఎంతో ప్రేమించెను ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును
నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కనుక ఈ వాక్యం మనం చూస్తున్నాం కదండి. యోహాను సువార్త 3:16 మీరు బైహార్ట్ చేసుకోవాలి పిల్లలు. జాన్ 3:16 బైహార్ట్ మీకు రావాలి కదండి. ఏమంటున్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు కదండి. మరి ఎంత అంటే మరి ఒక అబ్బాయి అడిగినట్టు, యేసయ్య నువ్వు నన్ను ఎంత ప్రేమించినావు అంటే ఏం చెప్పినాడు ఆయన? నేను చాలా ప్రేమించిన అని చెప్పేసి శిల మీద మరి ఎక్కి తన ప్రాణం వదిలిపెట్టినాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక ఏం చూస్తున్నామండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు గనక తన అద్వితీయ కుమారుడు, అంటే తన కుమారుడని యేసుక్రీస్తు అని అర్థం అన్నమాట. తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు అంటే విశ్వాసం ఉంచాలి. ప్రతి ఒక్కరు ఏం చేయాలమ్మా చెప్పండి? విశ్వాసం ఉంచు ప్రతివాడు. కనుక దేవుని బిడ్డలారా, మనం యేసయ్యను విశ్వాసం ఉంచాలి. ఏమని విశ్వాసం ఉంచాలి? మనము ఆయన దేవుని కుమారుడని విశ్వాసం ఉంచాలి, ఆయన రక్షకుడని విశ్వాసం ఉంచాలి, ఆయన క్షమించే వాడని విశ్వాసం ఉంచాలి. అంతేకాకుండా మరి ఆయన మరి మన పాపముల కొరకు మరి బలియాగంగా వచ్చాడని మనం విశ్వాసించాలి కదండి. ఆయన చనిపోయి 3వ దినం తిరిగి లేచాడని మనం విశ్వసించాలి కదండి. పరలోకమందు దేవుని యొక్క కుడిపార్శ్వంలో ఉన్నాడని మనం విశ్వసించాలి. కనుక యేసు ప్రభు రక్షకుడని మనం విశ్వసించాలి. దేవుడు లోకం ఎంతో ప్రేమించడం కాగా తన అద్వితీయ కుమారునైనా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు అండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదండి. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు కదండి. ఏ భేదము లేదు, అందరు పాపులే ప్రపంచమంతా కదండి. కనుక దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు ఏ భేదం లేదు, ఎవరైనా యేసుప్రభువుని నమ్ముకోవాలి. ప్రతి ఒక్కరు యేసుప్రభువుని నమ్ముకోవాలి. యేసుప్రభువుని నమ్ముకుంటేనే మనకేముందమ్మా చెప్పండి? రక్షణ, పరలోక రాజ్యం ముందు మనకు స్థానము ఉన్నది. అంతేకాకుండా మనం ఈ లోకంలో మరణించినప్పటికీ మనం ఏమవుతాం? మన శరీరం మట్టిలో కలిసిపోతుంది, కానీ మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుని దగ్గరికి, పరలోకంలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి మనము ఈ వాక్యము ద్వారా నమ్ముచున్నాం, తెలుసుకుంటున్నాం కదండి. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపకంటే నెవర్ పెరిష్ కదండి. నశింపడు అంటే పాడు కాదు. ఈ శరీరం పాడైపోతుంది, కానీ ఆత్మ ఏం కాదమ్మా చెప్పండి? పాడు కాదు. నశింపక చూడండి, ఈ నశింపక ఏమవుతుంది? మన ఆత్మ నిత్య జీవితము పొందినట్లు యేసు మనకి అనుగ్రహించు. కనుక నిత్య జీవితం అంటే పరలోక రాజ్యంలో నిత్య జీవితము. యేసు ప్రభు నమ్ముకున్న వల్ల మనకేమొస్తుందో చెప్పండి? మన పాపం క్షమించబడుతుంది. అంతేకాకుండా మన పరలోక రాజ్యంలో మనకు స్థానం ఉంటుంది. పరలోక రాజ్యంలో ఏముంటుంది? మనకి నిత్య జీవితము, ఇటర్నల్ లైఫ్. ఎంతకాలము ఇటర్నల్ లైఫ్ అంటే కదండి? 1000 సంవత్సరాల, 10,000 సంవత్సరాల, ఎన్ని సంవత్సరాలు అంటే దేవుడు ఉన్నంత కాలము మనము నిత్యత్వములో ఉంటాము కదండి. అంటే దేవునికి ఆది అంతము లేదు. ఈజ్ ఇటర్నల్ గాడ్. ఆయన గుణాతిశయములలో ఒకటి ఏంటమ్మా చెప్పండి? ఈజ్ అన్ ఇటర్నల్ గాడ్. నిత్యము ఉండు దేవుడు కదండి. కనుక ఆయన నిత్యం ఉంటాడు కనుక ఆయన రాజ్యము నిత్యం ఉంటుంది. ఆ రాజ్యంలో మనం నిత్యం ఉంటాం. ఈ భూమి మీద మనకి ఒక టైం ఇచ్చిన దేవుడు. నరుని ఆయువు 70 సంవత్సరములు, అధిక బలం ఉండొచ్చు 80 సంవత్సరాలు కదండి. మనకు ఒక టైం పీరియడ్ ఇచ్చిన ఇక్కడ, కానీ పరలోక రాజ్యంలో మనకి నిత్యం మనము ఆయనతో కూడా ఉంటాం. కనుక మరి 3వ పాయింట్ మనం ఏంటమ్మా చెప్పండి? మనము
ప్రభువుని యేసు ప్రభుని సొంత రక్షకునిగా మనం అంగీకరించాలి. నాలుగోది ఏంటంటే దేని పిల్లారా, ఈ పరలోక రాజ్యం అనేది దేవుని యొక్క చిత్తం అండి, దేవుని యొక్క ఆశ కదండి. అందరూ ఆయన రాజ్యంలో ఉండాలని ఆయన ఆశ. ఇట్ ఈస్ గ్రాంటెడ్ బై అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. పరలోక రాజ్యములో ప్రవేశించుట ఎవరు ఇచ్చినారండి? అది మనకి యేసయ్య ఇస్తున్నాడు కదండి. లూకా సువార్త 29:30 చదువుకుందాం. లూక్ చాప్టర్ 22 verses 29 and 30. గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించిన రీతిగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి కనుక నేను బిళ్ళారికి ఏం చూస్తున్నామంటే, యేసు ప్రభు చివరిసారిగా బల్ల తీసుకున్నాడు అక్కడ కదండి. చివరిసారిగా ఈస్ టేకింగ్ పార్ట్ ఇన్ ద సప్పర్ కదండి, కమ్యూనియన్. ఆ భోజన బలలో ఈ మాటలు తను చెప్తున్నాడు ఏంటంటే, నేను మళ్ళీ ఇంకోసారి నేను బల్లలో నేను పాల్గొనను అంటుంది. ఈరోజు మనకు బల్ల ఉంది కదండి. కనుక నేను బిళ్ళారా, ఈ బల్ల యొక్క సాదృశ్యం ఏంటంటే, యేసు ప్రభు యొక్క శరీరంలో రక్తంలో మనము పాల్గొంటున్నాము కదండి. ఆ విధంగా చేసినప్పుడు మనం ఏమవుతాము? ఆయనలో మనం ఏకమవుతాము. యేసు ప్రభు అదే చెప్పినాడు. చెప్తూ ఏమిటంటే, తన శిష్యులకు చెప్తున్నాడు, మీరు 12 మంది ఉన్నారు, పరలోక రాజ్యంలో ఇశ్రాయేలు యొక్క 12 గోత్రముల మీదకి నేనేమిస్తాను, మీకు అధికారం ఇస్తాను అంటున్నాడు. అదేవిధంగా దేని బిళ్ళారా, మనందరికీ దేవుడు ఏమిస్తాడంటే, యేసయ్య మనకి ఏమిస్తాడంటే, ఎందుకంటే ఈజ్ ద జడ్జ్, ఈజ్ ద రూలర్. ఆయన నమ్ముకున్న వారికి ఏమి ఇస్తాడో చెప్పండి, మనకు కూడా స్థానములు ఇస్తాడు. కనుక దేని బిళ్ళారా, ఇట్ ఈస్ గ్రాంటెడ్ బై అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్. రక్షణ అనేది యేసు ప్రభు ద్వారా మనకి వస్తున్నది. అంతేకాకుండా యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం చదువుకుందాం. జాన్ చాప్టర్ 6 and verse 40. ఇక్కడ ఏం చదువుకుంటామంటే, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు. కుమారుని చూస్తున్నారు, చాలా మంది లోకంలో కుమారుని చూస్తున్నారు కదండి. కుమారుని పక్కనే ఒక దొంగ ఉన్నాడు. కుమారుని పక్కనే ఒక దొంగ రైట్ సైడ్, ఒక దొంగ లెఫ్ట్ సైడ్ ఉన్నాడు. అంత దగ్గర సమీపంలో ఉన్నారు కదండి. వాళ్ళ చేతులు కట్టేయబడ్డాయి, చేతులకు మేకులున్నాయి, అయినా ఎంత దగ్గరగా వాళ్ళు ఉన్నారు. అయితే దేని బిళ్ళారా, సమీపముగా ఉన్నారు, యేసయ్యను చూస్తున్నారు. వాళ్ళ తలలు ఫిక్స్ చేయలేదు కదండి. వాళ్ళ తలలు తిప్పొచ్చు కనుక యేసయ్యను చూస్తున్నారు. చూస్తూ కూడా ఒక వ్యక్తి అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నేను రక్షించుకో, నువ్వు ఫస్ట్ నీవు రక్షించుకో, తర్వాత మమ్మల్ని రక్షించు అని చెప్పాడు కదండి. కనుక దేవుని బిళ్ళారు, ఇంకొక దొంగ ఏమన్నాడంటే, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంత చక్కటి ప్రార్థన కదండి. ఒకటే లైన్, ఒక లైన్ ప్రార్థన తనకి పరలోక రాజ్యం వచ్చేసింది. నేడు నీవు నాతో కూడా పరదైసులో ప్రామిస్ కదండి. కనుక నేను బిళ్ళారా, యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం ఏం చదువుకున్నామో చెప్పండి. మనము కుమారుని చూచి, ఈ లోకంలో అందరు కుమారుని చూస్తున్నారు, ప్రతి ఒక్కరు చూస్తున్నారు, కానీ ద్వేషం ఎక్కువైపోయిందండి లోకంలో. యేసయ్య అంటే ద్వేషం ఎక్కువైపోయింది. అందరు ద్వేషిస్తున్నారు, యేసయ్యను ద్వేషిస్తున్నారు కదండి. ఈయనతో మాకు అసలు ఏం వద్దు, వి డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ జీసస్ క్రైస్ట్ అని ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కానీ దేని బిళ్ళారా, వాళ్ళు ఏం చేస్తున్నారండి, యేసయ్యకు సమీపముగా ఉండి యేసయ్యను కోల్పోతున్నారు. రక్షణకు సమీపముగా ఉండి రక్షణను కోల్పోతున్నారు. నిత్య జీవితము నాకు సమీపముగా ఉండి నిత్య జీవితము కోల్పోతున్నారు. పరలోక రాజ్యమునకు సమీపముగా ఉండి వాళ్ళు ఏమవుతున్నారు, పరలోక రాజ్యమును పోగొట్టుకుంటున్నారు కదండి.
కనుక ఏమన్నా చెప్పండి 6:40లో కుమారుని చూచి కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు కదండి, ఏ భేదం లేదు, ప్రతివాడు ఎవరైనా యేసుప్రభుని చూసి యేసయ్యా నన్ను క్షమించు, యేసయ్యా నన్ను రక్షించు అంటే చాలు. యేసయ్య ఏం చేస్తానండి, పెద్ద ప్రార్థనలు అక్కర్లేదు. లార్డ్ జీసస్ హ్యావ్ మర్సీ ఆన్ మీ, లార్డ్ జీసస్ హ్యావ్ ఫర్గివ్ మీ అని చాలు. నేను క్షమించే ప్రేమ కలిగిన వాడు కదండి. తర్వాతమ్మా విశ్వసించు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి యొక్క చిత్తము. అంటే దేవుని చిత్తం ఏంటేమో చెప్పండి, ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి, ప్రతి ఒక్కరు పరలోక రాజ్యంలో చేరాలి. తండ్రి చిత్తం ఎంత మంచి చిత్తం కదండి. ఇంత మంచి చిత్తం కూడా ప్రజలు ఏం చేస్తున్నారంటే మాకు వద్దంటున్నారు కదండి. చివరిగా దేవుని పిల్లరా, మరి ఇది దేవుని యొక్క పిలుపు కదండి. పరలోక రాజ్యంలో చేరుట మన ఏడాల దేవుని యొక్క పిలుపు. ఇట్ ఈస్ గాడ్ ఈస్ కాలింగ్ అస్ టు హిస్ కింగ్డమ్. చివరిగా 5వ పాయింట్ ఏంటండి, గాడ్ ఈస్ కాలింగ్ అస్ టు ఇట్స్ గాడ్స్ కాలింగ్ కదండి. దేవుడు మనల్ని తన రాజ్యమునకు పిలుచున్నాడు కదండి. రాజ్యంలో పిలుస్తున్నట్టే దానికి అర్థం ఏంటమ్మా చెప్పండి, రాజ్యంలో ఎన్నో పనులు ఉంటాయి కదండి. ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండదు. యెషయా ప్రవక్త యేసు పుట్టక ముందు 700 years 700 సంవత్సరాల ముందే తను ప్రవచిస్తున్నాడు. ఏంటంటే యేసయ్య భుజముల మీద ఏముంటుందమ్మా చెప్పండి, రాజ్యభారం ఉంటుంది. ఆ రాజ్యభారం మనం కూడా మోయాలి కదండి. మొదటి తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు మనం చదువుకుందాం. ఫస్ట్ Thessalonians chapter 2 verses 11-12. తన రాజ్యమునకును మహిమనకు మిమ్మలను పిలుచుచున్న దేవుడు, దేవునికి తగినట్టుగా మీరేం చేయాలమ్మా చెప్పండి, నడుచుకొనవలనండి. మీలో ప్రతి వాణిని హెచ్చరించుచు కనుక పౌలు భక్తుడు ఏ విధంగా మన దేవుని సందులో అంటే దేవుని ఎడల మనం ఏ విధంగా ఉండాలి, ఆయన పిలుపుకు తగ్గట్టు మన నడక ఉండాలి అని, మన పని ఉండాలి అని తను చెప్తున్నాడు కదండి. మనసు చదవమ్మా, ముగించుకుందాం. తన రాజ్యమునకును మహిమ అంటే దేవుని పిల్లారా, ఆయన రాజ్యంలో మనం ప్రవేశించినప్పుడు మనకి ఏముంటుందమ్మా చెప్పండి, రాజ్యభారం మనకి ఇస్తాడు. దేవుడు పని మనకి ఇస్తాడు, ప్రతి ఒక్కరికి పని ఇస్తాడండి. పని లేని వారు ఎవరు లేరు. నేను గత వారం కూడా చెప్పినా కదండి, యేసు ప్రభు మరి తనందరినీ పొద్దున 6 గంటలకి అందరిని తన పొలంలోకి తీసుకొని వెళ్తున్నాడు. అందరినీ మరి 6 గంటలకు తీసుకుని మరి అగ్రిమెంట్ చేసుకొని తీసుకుపోయినాడు కదండి. 12 గంటలకు తీసుకుపోయినాడు, 3 గంటలకు తీసుకుపోయినాడు, 5 గంటలకు మళ్ళీ ఇంకా గంట అయితే టైం అయిపోతుంది కదండి. గంట అయిపోతే ఏమవుతుంది, ఆ డే అయిపోతుంది. 12 గంటలకు పని అయిపోతుంది. 5 గంటలకు కూడా బయటకు వచ్చి చూస్తే ఎవరున్నాడమ్మా, ఇంకా కొంతమంది ఉన్నారు. ఇంకా కొంతమంది ఉంటే యేసు ప్రభు ఏమున్నాడు, మీరు ఎందుకు ఒట్టిగా ఉన్నారు అంటున్నాడు కదండి. పర్వాలేదు, ఇంతకాలం మీరు చేయలేదు కానీ ఇప్పుడైనా మీరు చెయ్యాలి. అప్పుడు ఏమంటాడు ఆయన, వాళ్ళని తిడతాడా, సోమరవల్లారు అంటాడా? లేదండి, రండి కమ్. చూడండి యేసయ్య ఎంత ప్రేమ గలవాడు, కనికరము గల. ఏమంటున్నాడు, రండి కమ్ టు మై వైన్ యార్డ్, నా తోటలోకి రండి, రండి పని చేయండి అంటున్నాడు కదండి. కనుక దేవుని పిల్లారా, దేవుడు మనకి కొన్నిసార్లు మనకి ముందుగానే పిలిపిస్తాడు కదండి. యవన కాలంలో పిలిపిస్తాడు, మిడిల్ ఏజ్లో మనకి పిలిపిస్తాడు, కొన్నిసార్లు మన సీనియర్ ఏజ్లో మనకు పిలిపిస్తాడు కదండి. నికోదేము ఇప్పుడు సీనియర్, ఆయన సీనియర్కి పిలిపించినాడు కదండి. కనుక దేవుని రాజ్యము అందరికండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరికీ అందరు పని చేయాలి. కనుక ఆ పని చేసినప్పుడు ఏముంటుందంటే మనకి మహిమ కూడా ఉంటుంది.
బలా నమ్మకమైన మంచి దాసుడా అనే గౌరవం ఇవ్వటానికి దేవుడు రెడీగా ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మరి దిస్ ఇస్ గాడ్స్ కాలింగ్. మన జీవితంలో దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే గాడ్స్ కాలింగ్, దేవుని పిలుపు మనకి ఉన్నది, అందరికి ఉన్నది. నాకు పిలుపు లేదు అని చెప్పి అనటానికి వీల్లేదు కదండి, ఏ భేదము లేదు కదండి. కనుక దేవుని బిడ్డలారా, మరి నీవు దేవుని పని చేయాలి. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏం నేర్చుకున్నామండి? హౌ టు ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇది మూడోసారి నేను దేవుని వాక్యం మీద నేను పంచుకుంటున్నాను కదండి. మూడో వాక్య భాగము, దేవుని రాజ్యంలోకి మనం ఏ విధంగా ప్రవేశింపగలము. కనుక దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాము, మొదటిగా మనం మారుమనసు పొందాలండి. మారుమనసు పొంది దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి, తిరిగి జన్మించాలి, యేసయ్యను సొంత రక్షణగా అంకరించాలి. అప్పుడు దేవుడు ప్రభు మనకి ఏమిస్తాడండి? తన రాజ్యం మనకి ఇస్తాడు. దేవుడి వాక్యం దీవించును గాక. మరి మీరందరూ యేసు ప్రభు యొక్క పిలుపుని అందుకొని మీరందరూ మారుమనసు పొంది, ఇంకా మారుమనసు లేని వారు కూడా, యవనస్తులు కూడా ఏం చేయాలండి? మరి మారుమనసు పొంది పరలోక రాజ్యంలో చేరాలి. అది దేవుని చిత్తము కదండి. అది నేను చెప్పటం కాదు, ఎవరు చెప్పటం కాదు. ఇట్స్ ద విల్ ఆఫ్ గాడ్ అని ఇప్పుడు చివరిగా మనం చదువుకున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 40వ వచనంలో చదువుకున్నాం. ఇట్స్ ద విల్ ఆఫ్ గాడ్. కానీ ఆయన చిత్తమునకు వ్యతిరేకంగా ఉండటానికి వీళ్ళు. దేవుడు మిమ్మల్ని అందరినీ బాగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.